ఓకే సార్ ధన్యవాదాలు మేడం. సార్ ఒక్క నిమిషం సార్, అందరూ ఒకసారి చూడరా. స్వర్గీయ రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఆ యొక్క కుటుంబాన్ని తలుచుకుంటూ వారు చేసిన సేవలని, వారి కుటుంబాలు చేసిన త్యాగాలని స్మరించుకుంటూ భవిష్యత్ తరాలకు వివరించవలసిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త పౌరుడిపై ఉందని మనం చేస్తున్నాం. ఇవాళ 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించినటువంటి గొప్ప వ్యక్తి, ఈ పోటీ ప్రపంచంలో కంప్యూటర్ యుగాన్ని ముందుకు తీసుకువెళ్ళినటువంటి గొప్ప వ్యక్తులు. మరి ఆ కుటుంబంలో ఇందిరాగాంధీ గారికి మొదలుపెడితే అందరూ కూడా ఏ స్కీమ్ తీసుకున్నా, ఏ ఒక్క కార్యక్రమం తీసుకున్నా ప్రతి ఒక్కటి కూడా బడుగు బలహీన వర్గాలకు, అట్టడుగు వర్గాలకు, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్లకు చేరే విధంగా ప్రోగ్రాం తీసుకున్నారు. ఉదాహరణకు బ్యాంకుల జాతీయతనే కానివ్వండి, ఇన్ఫర్మేషన్ యాక్టే కానివ్వండి, ఇవన్నీ కూడా కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కింది స్థాయి వరకు చేరే విధంగా రాజకీయ కోణంలో ఆలోచించకుండా దేశ సేవే మా ఇది అనుకుని పోయి ముందుకు పోయినటువంటి గొప్ప కుటుంబం అది. ఆ కుటుంబంలోకి తప్పకుండా రాబోయే రోజులలో రాహుల్ గాంధీ గారు ప్రధాని కాబోతారు. తప్పకుండా ఓ రోజు కాకపోతే ఓ రోజు తెలుసుకుంటారు. ఎందుకంటే ఈ మతతత్వ శక్తులు వీళ్ళు ఎంతసేపు చేసే పని ఏం పెట్టుకోకుండా, ఇది కోవిడ్ వచ్చిందనుకో డప్పు కొడితే పోతుందా, ఇలాంటి మాయ మాటలు చెప్పుకుంటూ, దేవుళ్ళ పేరు చెప్పుకుంటూ, ఇంకో పేరు చెప్పుకుంటూ, మాయ మాటలు చెప్పుకుంటూ పబ్బం కట్టుకొని అడ్డదారుల అధికారంలోకి వచ్చినాం తప్ప మేము ఇది చేసినాం, దేశ సేవ చేసినాం, మా కుటుంబంలో వీళ్ళు ప్రాణత్యాగాలు చేసినాం చెప్పుకోవటానికి ఏవి చరిత్ర లేని ఈ పార్టీలు ఇవి. కాంగ్రెస్ పార్టీ మాత్రమే దేశ సేవ, శ్రేయస్సు కోరుకునే పార్టీ. తప్పకుండా అందరూ కూడా ఆలోచన చెయ్యాలి. గతంలో చేసిన త్యాగాలు, సేవలు వీటన్నిటి కూడా మర్చిపోకుండా స్మరించుకుంటూ ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ చరిత్ర, గాంధీ కుటుంబం చరిత్ర భవిష్యత్ తరాలకు వివరించవలసిన బాధ్యత ఉందని మనవి చేస్తాం. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు సీనియర్ నాయకులు నాయన రాజేంద్ర రెడ్డి గారు, ఇతర మన సీనియర్ నాయకులందరికీ, పార్టీ అభిమానులకు నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు 35వ వర్ధంతి రాజీవ్ గాంధీ గారు జరుపుకోవడం అనేది చాలా బాధాకరం. ఈ దేశానికి మోతీలాల్ నెహ్రూ గారి దగ్గర మొదలు పెడితే అందరూ చేసుకోవాలి. కానీ వాళ్ళ బాధాకరమైన విషయం ఏంటిది అంటే భారతీయ జనతా పార్టీ చరిత్రను మరుగున పడేసి వాళ్ళే ఏదో ఘనకార్యాలు చేస్తున్నారన్నట్టుగా ప్రవర్తించడం అనేది, మరీ ముఖ్యంగా గాంధీ కుటుంబాన్ని చిన్నగా చేసి వాళ్ళది ఏం ప్రాధాన్యత లేదనే విధంగా ప్రాధాన్యత తగ్గించే విధంగా వాళ్ళు ప్రవర్తించడం అనేది కూడా దేశ ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు. వాళ్ళ యొక్క వాక్చాతుర్యంతో కావచ్చు. ఇచ్చిన డిసిసి భవన్లో రాజీవ్ గాంధీ గారికి వర్ధంతి నివాళులు అర్పించడం జరిగింది. మా స్థానిక ఎమ్మెల్యే వరంగల్ వెస్ట్ నాయన రాజేందర్ రెడ్డి గారు, అట్లాగే పరకాల ఎమ్మెల్యే మన ప్రకాష్ రెడ్డి గారు, మా డిసిసి అధ్యక్షులు ఇన్గాల్ వెంకటరామరెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి మహిళా అధ్యక్షురాలకి, అందరికీ, కార్యకర్తలందరికీ కూడా నేను వర్ధంతి నివాళులు తెలియజేసుకుంటున్నాను. మనందరూ తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వము పేదల ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ కాబట్టి అంతకుముందు విద్యా వ్యవస్థ పైన ఒక నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు. అట్లాగే జవహర్ నవోదయాలు కానీ, అట్లాగే మనం ఏదైతే పల్లెలు పట్టు బొమ్మలు మన దేశానికి అంటామో దాంట్లో కూడా ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చి
పల్లెలకి మాత్రమే అత్యధికంగా వాళ్ళు స్వయం పరిపాలన చేసుకునే విధంగా కూడా మార్పులు చేర్పులు తీసుకొచ్చింది అప్పటి రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వం. యంగెస్ట్ పిఎం అయ్యి ఉన్న రాజీవ్ గాంధీ గారు అనుకోకుండా ఒక దుర్మరణం పాలవడం కూడా పార్టీకి పెద్ద నష్టము. ఇప్పటికీ కూడా ఆయన బాటలో నడుస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ జెండా మోసే ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త యొక్క ముఖ్య ఉద్దేశము. ఎందుకంటే పేదల కోసం పనిచేసే పార్టీ ఇది, కానీ మతం కోసం పనిచేసే పార్టీ బీజేపీ. ఇప్పుడు మనం చూస్తున్నాము ఎన్ని విధాలుగా నష్టం. మనం పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్లు ఏది చెప్పినా కూడా అన్నిటికీ యుద్ధం అనే మాట చెప్తున్నారు. మరి ఇట్లాంటి క్లిష్ట పరిస్థితులలో కూడా మీరు మంచి పరిపాలన అందిస్తారన్న నమ్మకంతో మీ మీద ఓటేసి గెలిపించినారు ప్రజలు బీజేపీ వారిని. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ప్రతిదానికి గూచిలాగా మన యుద్ధాన్ని చూపిస్తున్నారు. ఇప్పటికైనా మార్పు చెందాలి. బయట దేశాలలో కూడా విలేకరులు అడిగిన ప్రశ్నలకు కూడా ప్రధానమంత్రి సమాధానం చెప్పకుండా దాటవేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కానీ రాహుల్ గాంధీ గారిని ఎటువంటి ప్రశ్న వేసినా కూడా ఆయన అక్కడే నిల్చొని సమాధానం చెప్పి ఆయన దగ్గర మన దేశాన్ని పరిపాలిస్తే ఏ విధంగా పరిపాలిస్తే ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క వర్గానికి న్యాయం జరుగుతుందన్న ఉద్దేశము ఆయనకి ప్రతిదీ తెలుసు. ఎందుకంటే ప్రజల మధ్యలో ఉన్న వ్యక్తి అతను. కానీ నరేంద్ర మోడీ మాత్రం పైపైన ఊరు పేరు లేని దేశాలకు కూడా చుట్టేసి వస్తున్నాడు అని మీ అందరు తెలియజేసుకుంటూ అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మన రేవంత్ రెడ్డి గారి సర్కార్ని ఆశీర్వదించాలని మనసారి కోరుకుంటూ నెక్స్ట్ మన వచ్చే ఎలక్షన్స్లలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడమే మా ముఖ్య ఉద్దేశం అని అందరికి తెలియజేసుకుంటున్నాను.